నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల స్థాపనతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కేంద్ర ప్రభుత్వ పీఎంఈజీపీ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ మంజూరు యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎంఎస్ఎంఈల అవగాహన సదస్సులో చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వ పండుగ శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం నుండి 50 లక్షలు మంజూరు జీవోను తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు అందించిన మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వ్యక్తి జగన్ అలిపిరి వద్ద హిందూ ధార్మిక సంఘాలు గోబ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ వెళితే అతని వాహనానికి అడ్డంగా పడుకుంటాం హెచ్చరించిన హిందూ ధార్మిక సంఘాల నాయకులు మరియు బీజేపీ నాయకులు బంగారుపాలెం మండలం మొగలి ఘాటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బ్రేక్ డౌన్ అయ్యి ఆగి ఉన్న పొయ్యిల లారీని మరొక లారీ ఢీకొనడంతో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు ఒకరి మృతి ఇరువురికి తీవ్ర గాయాలు ఇక వార్తల్లోని వివరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా వడమలపేట మండలం ఓబీఆర్ కండ్రిగ పంచాయతీ నందు జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్స్ అందించి కరపత్రాలు పంపిణీ చేశారు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే మీరందరూ నిలబెట్టారు కాబట్టి ఇక్కడ నేను మనిషిగా నిలబడ్డాను ఖచ్చితంగా మీ అందరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నా నేను చెప్తున్నానికి కూడా కారణం ఉంది ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఓబీఆర్ కండిగలో ఈసారి వన్ సైడ్ గా తెలుగుదేశం పార్టీని ఆదరించారు నేనున్నాను మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ రోజు 2 సార్లు తిరిగా ఈ ఊరికి 2 సార్లు తిరిగినప్పుడు కూడా మీరు భరోసా ఇచ్చారు ఈసారి మీరు భయపడాల్సిన పనే లేదు ఖచ్చితంగా ఈసారి నీ వెన్నుంటాం అని ఏ ఇంటికి పోయినా కూడా చెప్పారు ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు నాయన ఉన్నప్పుడు కొన్ని ఇళ్ళు చూపించారు ఇది నాయన దగ్గర ఉండే వాళ్ళు ఇప్పుడు ఆ పక్క ఉన్నారు ఈ పక్క ఉన్నారు వాళ్ళు కూడా ఇంట్లో పిలిచి నువ్వు భయపడాల్సిన పనేలా నువ్వు వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు అని చెప్పి నాకు ఇంటికి పిలిపించి సలహాలు ఇచ్చి పంపించారు ఆ రోజు అనుకున్నా నాకు నాయన పైనుంచి ఆశీర్వదించాడు మీరందరూ కనుకరించారు ఖచ్చితంగా ఈసారి మనకి మంచి మెజారిటీ వస్తుంది ఓబీఆర్ కండిగలు అనేది మిమ్మల్ని మీ నవ్వుతో కానీ మీ హావభావాలతో కానీ ఆ రోజే మీరు చెప్పారు నాకు దానికోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తా ఉన్నా మీరు ఇచ్చిన తీర్పు నిజం చెప్పాలంటే ఏం చేసినా కూడా నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను చెప్పడానికే అది పెద్ద అతిశయోక్తి కానే కాదు మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా మీరు ముద్దుకృష్ణ కొడుకు కింద ఓటేసారో నాకు తెలియదు లేకపోతే భానుకు ఓటేసారో తెలియదు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఓటేసారో తెలియదు ఖచ్చితంగా ఎప్పుడూ లేని విధంగా మెజారిటీ ఇచ్చారు అది ముద్దుకృష్ణ కొడుకైనా ఉండొచ్చు భానుకైనా ఉండొచ్చు లేదా తెలుగుదేశం పార్టీకైనా ఉండొచ్చు ఏ విధంగా చూసినా కూడా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నా అలాగే మీరిచ్చిన ఈ తీర్పు నేను పెద్ద బాధ్యతగా తీసుకుంటున్నా నేను ఎప్పుడు కూడా నగిరిలో చాలా మంది చెప్పారు పెద్దవారు చెప్పారు అనుభవజ్ఞులు చెప్పారు అనుభవం ఉన్నవారు కూడా ఏం చెప్పారంటే నగిరిలో ఎప్పుడు చూసినా కూడా దరిదాపుల్లో 1,000, 2,000, 3,000, 4,000తోనే గెలుస్తారు ఓడిపోతుంటారు చాలా జాగ్రత్తగా ఉండు బాను అని చెప్పి మంచి సలహానే ఇచ్చారు మంచి ఉద్దేశంతో ఇచ్చారు వాళ్ళే వేరే ఉద్దేశం కాదు చాలా జాగ్రత్తగా ఉండు ఏమరపాటు పడబాక ఎన్నైతే మళ్ళీ ఇబ్బంది పడిపోతావు అని చెప్పి మంచి ఉద్దేశంతో చాలా మంచి సలహాలు ఇచ్చారు అలాంటిది ఎప్పుడూ లేని విధంగా నగిరి చరిత్రని అంటే మళ్ళీ రాస్తూ 45,000 మెజార్టీతో ఇక్కడ గెలిపించారంటే నిజంగా చెప్పాలంటే మీ అందరికీ ఏం చేసినా తక్కువే ఏ విధంగా ధన్యవాదాలు చెప్పినా తక్కువే సూక్ష్మ మధ్య తరగతి పరిశ్రమల స్థాపనతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు అన్నారు గురువారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో పీఎంఈజీపీ పథకానికి సంబంధించి జిల్లా స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు చిత్తూరు ఎంపీతో పాటు ఖాదీ గ్రామీణ పరిశ్రమల రాష్ట్ర కమిషన్ డైరెక్టర్
డాక్టర్ ఎస్ గ్రీప్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్డీఏ పీడీ తులసి, ఎల్డీఎం హరీష్ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య తీరాలంటే సూక్ష్మ మధ్య తరగతి పరిశ్రమల స్థాపన జరగాలన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం PMEGP కింద విరివిగా రుణాలు, సబ్సిడీ మంజూరు చేస్తున్నదని చెప్పిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమాల ప్రసాదరావు అర్హులైన లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేయడంలో అలసత్వం వహించడం సరికాదని తప్పుబట్టారు. అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ వృత్తిలో ప్రావీణ్యం ఉన్నవారు ఒక క్లస్టర్ గా ఏర్పడి వ్యాపారం మొదలు పెడితే మరింత ఫలితాలు వస్తాయన్నారు. వ్యాపారం చేయదలిచిన వారు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీని ఒక ఆసరాగా భావించి ఎదగాలన్నారు. తమ ఉత్పత్తులకు మార్కెట్ విలువ తెలుసుకుని వ్యాపారానికి అవసరమైన పెట్టుబడిని నిర్ధారించుకోవాలన్నారు. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల రాష్ట్ర కమిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ PMEGP కింద ఉపాధి కల్పించడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా KGIC ద్వారా చేతి మగ్గాలు ఉన్నవారికి వారు నేసే బట్టల ఉత్పత్తిని, నాణ్యతను పెంచే విధంగా పవర్ లూమ్స్ అందించడం జరుగుతోందని తెలిపారు. డిఆర్డీఏ పీడీ తులసి మాట్లాడుతూ ఔత్సాహికులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని పొంది పరిశ్రమలు స్థాపించడం ద్వారా వారు ఎదగడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించవచ్చునని అన్నారు. ఎల్డీఎం మాట్లాడుతూ ఔత్సాహికులు వారికి ఏ రంగంలో ప్రావీణ్యం ఉన్నదని తొలుత గుర్తించాలని తెలిపారు. తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ పరిస్థితిని సమీక్షించుకోవాలని సూచించారు. లబ్ధిదారులు తమ వ్యాపార అవసరాలకు పొందే రుణం, వచ్చే ఆదాయాన్ని బేరీజు వేసుకుని ముందడుగు వేయాలన్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా PMEGP పథకానికి సంబంధించిన వివరాలను, సబ్సిడీ సంబంధిత అంశాలను ఔత్సాహికులకు సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ITI చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఈ స్కీమ్స్కి మిడిల్ ఏజ్ దాకా ఏజ్ లిమిట్ లేదు. 1,50,00,000 బడ్జెట్ ఉంది. మీరు స్వార్థంగా సెల్ఫ్ రిలయన్స్ అంటారు. మీరు ఏదైనా చిన్న చిన్న యూనిట్లు పెట్టుకోండి, ఒక 5 ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. సో దట్ అందరికీ డిస్టిక్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనబడకూడదు. ఉమెన్లో కానీ, SC STలో కానీ, OCలో కానీ, BCSలో కానీ, మైనారిటీస్లో కానీ ఇక్కడ నిరుద్యోగం ఉంది అనే మాట రాకూడదు. నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రైవేట్ సెక్టర్, దానిలో ఈ మైక్రో, సూక్ష్మ మధ్య తరగతి పరిశ్రమలు రావాల్సిందే. ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ 20-25 బిలోకి రావాలి. ఇది అందరూ వాడుకోండి. ప్రతి చిన్నదైనా 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల వరకు ఉంది. తర్వాత పెద్ద ఇండస్ట్రీ అయితే 3 కోట్ల వరకు ఉంది, 10 కోట్ల వరకు ఉంది. డైరెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తే అక్కడ నుంచి శాంక్షన్ వస్తుంది. మనకుంది మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీ తక్కువ ఉంది, ఇక్కడ డ్రా చేసేది, అది పెట్టుకోండి. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గురువారం పట్టు వస్త్రాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమర్పించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఘనంగా స్వాగతం లభించింది. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మంత్రికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికారు. దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ఇటీవల కాలంలో వెంకటగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి పోలేరమ్మ జాతరకు మీరు రావాలని గతంలో రాష్ట్ర పండుగగా నిర్ణయం చేశారని, కానీ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు లేవని, మీ రాకతో పాటు ఈ జాతర బాగా జరిగేందుకు ఆర్థికంగా నిధులు కూడా సమకూర్చమని అడగడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను దేవాదాయ శాఖాధికారులను పిలిచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలలో రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 పండుగలను మాత్రమే ప్రభుత్వం గుర్తించిందని, దీనికి మరొక 2 పండుగలు శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగే ఉత్సవాలను కలిపి 8 పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి అన్ని రాష్ట్ర పండుగలకు అవసరమైనటువంటి నిధులు ఆయా ఆలయాలకు సరైన ఆదాయాలు లేకపోతే వారికి కూడా దేవాదాయ శాఖ నుండి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగకు ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిని ఎంపిక చేసి అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ ని ప్రభుత్వం ఎంపిక చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈరోజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు. మొట్టమొదటిగా వెంకటగిరి శాసనసభ్యుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ నిధుల నుండి అవసరమైనటువంటి ఇటువంటి పండుగలకు 50 లక్షల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, వెంకటగిరి శాసనసభ్యులు కొరుగొండ్ల రామకృష్ణ, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఆర్కేబీబీపేటలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విఎం థామస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, జనసేన ఇన్ఛార్జ్ పొన్నా యుగంధర్, కార్వేటి నగరం మండల అధ్యక్షులు చెంగల్రాయ్ యాదవ్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ముందు క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే లాస్ట్ 15 నెలలుగా నేను ఒక్కొక్క దేశానికి వెళ్ళేవాడిని పేషెంట్ చూద్దాం. ఎలక్షన్ వచ్చిన తర్వాత 15 నెలలుగా నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీకే తెలుసు. తెల్లారితో 9 గంటలకు క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే నైట్ 2 గంటల వరకు వెళ్ళింది క్యాంపెయిన్. అంత కష్టపడ్డాం కాబట్టి ఇలాంటి కరుడు కట్టిన ఒక కాన్ఫిడెన్స్ని మనం తెలుసుకున్నాం. చాలా మంది ఏమన్నారంటే థామస్ ఎప్పుడు ఓడిపోయినాడు మీరెందుకు పోతున్నారాడా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. థామస్ గెలవడు, ఊరికే ఎందుకు మీరు ఆడ తిరుగుతున్నారు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా మేము గెలుస్తాము, మినిమం 25,000 నుంచి 30,000 ఓట్లలో మెజారిటీతో గెలుస్తామని చెప్పి ఫస్ట్ నుంచే చెప్తున్నాను. కంటిన్యూస్గా చెప్పాను. ఎక్కడగా నేను వచ్చి వెనకడుగు వేయలేదు. సో కాబట్టి ఇలాంటి కరుడుగట్టిన కాన్సెల్స్ని నా పైన నమ్మకం వచ్చి మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపించినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. మీ రుణం ఖచ్చితంగా నేను తీర్చుకుంటాను. ఇంకా మనకు 5 సంవత్సరాలు ఉంది కాబట్టి మంచి మంచి కార్యక్రమాలు మనం ఇక్కడ చేద్దాం. అదేవిధంగా చూసారంటే కేంద్రం నుంచి మనకు నిధులు వస్తాయి, రాష్ట్రం నుంచి వస్తాయి. ఇవన్నీ కూడా మనం మంచిగా సద్వినియోగం చేసుకొని మంచి మంచి పనులు చేసుకున్నాం. మెయిన్గా ఈరోజు చూసారంటే ఇది మంచి ప్రభుత్వం. సో దీనికి 11:30 కింద వచ్చి ఉండాలి. నేను డైరెక్ట్గా మస్కట్ నుంచి ఫ్లైట్ తీసుకొని చెన్నైకి వచ్చి అలానే దిగి అట్నే ఎనికి డైరెక్ట్గా నేను క్యాంపెయిన్కి వచ్చాను. నేను చెప్పాను కదా 15 మంత్స్ నేను ఎక్కడికి పోలేదు. ఇండియన్ ఎంబసీ ద్వారా, ఇండియన్ అంబాసిడర్ ద్వారా ఒక చిన్న మీటింగ్ జరిగింది. అక్కడ సుమారుగా నాకు ఒక 100 మంది మస్కట్ దేశస్తులు అంటే ఒమాన్ దేశస్తులు అపాయింట్మెంట్ ఉంది. లాస్ట్ 1 ఇయర్గా నేను పోలేదు. సో ఆ పేషెంట్స్ అన్ని చూసేసి మస్కట్ గవర్నమెంట్తో మాట్లాడేసి బయలుదేరి వస్తున్నాను డైరెక్ట్గా. సో కాబట్టి నేను ఎక్కడికి పోయినా ఏదో ఒక మంచి పనికే పోతాను. కానీ కొంతమంది ఇక్కడ ఉండే పాత రాజకీయవేత్తలాగా నా పాస్పోర్ట్లో థాయిలాండ్ సీల్ ఉండదు, నా పాస్పోర్ట్లో వేరే సీల్ ఉండవు. నేను ఎక్కడికి పోయినా మంచి కార్యక్రమాలకి వెళ్తాను. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన 3K రన్ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఈ 3K రన్ను వివేకానంద కూడలి వద్ద తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి కమిషనర్ ఎన్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. వివేకానంద కూడలి నుండి ప్రారంభమైన ఈ 3K రన్ టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్వి యూనివర్సిటీ వరకు సాగిన పరుగు పందెంలో యువకులు, విద్యార్థులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కోసం స్వచ్ఛతా హీ సేవలో భాగంగా గత 10 రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకమన్నారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో ఇల్లు, పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని చెప్పారు. ప్రజలు కూడళ్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. యువత పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పరిశుభ్ర నగరంగా తిరుపతిని దేశంలో నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చెత్త పన్నును రద్దు చేశారని చెప్పారు. తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
అనంతరం కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పరిశుభ్రతపై ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈరోజు తిరుపతి నగరపాలికలో నగరపాలిక సంస్థ యాజమాన్యం మరియు పబ్లిక్ పార్టిసిపేషన్ పిల్లల స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పిల్లలను భాగస్వాములు చేయడం, వారికి వివిధ రకాలమైన ఆటల పోటీలు ప్రవేశపెట్టడం, ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రతి కుటుంబం నుంచి ప్రతి పిల్లవాడి నుంచి కూడా పరిశుభ్రత తీసుకురావాలని గౌరవ ప్రధానమంత్రి ఈ కార్యక్రమం స్వచ్ఛత భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ పిల్లలతో మొదలుపెట్టి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు ఈ అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. దీంట్లో ప్రతి పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని మొదటి ప్రైజ్ 5,000 రూపాయలు, రెండవ ప్రైజ్ 3,000 రూపాయలు, మూడవ ప్రైజ్ 2,000 రూపాయలు బహుమతులు కూడా ఈ పిల్లలకు ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పోటీల్లో పందాల్లో గెలిచిన ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఈ యొక్క పోటీల్లో నిర్వహించిన ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ప్రారంభించిన ఈ స్వచ్ఛ భారత్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. వ్యక్తిగత భద్రత ఎంత ముఖ్యమో పిల్లలు తమ ఇంటి నుంచి కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి చదువుకొని స్కూలుకు ఎలా పరిశుభ్రంగా వెళ్తారో అదే కార్యక్రమంలో భాగంగా దినచర్యలో భాగంగా ఇంట్లో ఉన్న చెత్త, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ అధికారుల చేత అందజేయాలని, తడి చెత్త, పొడి చెత్త వేసుకొని కూడా బకెట్ కూడా అందజేస్తారనేసి వాటిలోనే వేసి మున్సిపల్ అధికారులకి అందించాలి. కూడలిలో కూడా చెత్తను పరిశుభ్రం చేయాలి, వీధుల్లో కూడా చెత్త ఎటువంటిది రాకుండా చేయాలనేసి కోరుకుంటున్నా. సనాతన ధర్మరక్షణ బోర్డు కోసం పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆయనకు ఆయురారోగ్యాలతో శక్తిని ఇవ్వాలని ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటూ ఈరోజు ఉదయం తిరుపతి అలిపిరి పాదాలకు పసుపు కుంకుమ పెట్టి 108 కొబ్బరికాయలు కొట్టి ప్రతి హిందువు పార్టీలకు అతీతంగా సనాతన బోర్డు రక్షణకై ముందుకు కదలాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో హిందూ భక్తులతో కలిసి వేడుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మరక్షణ బోర్డు కోసం ఎదురు చూస్తోందని, మొట్టమొదటిసారిగా ధర్మరక్షణకై నడుం బిగించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, వారికి యావత్ హిందూ సమాజం అండగా నిలబడాలని, ధర్మరక్షణకై పోరాడాలని, హిందువులుగా అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్కి అండగా నిలిచి ధర్మరక్షణలో భాగస్వాములవుతామని చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనార్దన్, చిన్ని రాయల్, లాయర్ మాసుమయ్య, కరుణాకర్ రెడ్డి, సురేష్ నాయక్, రమేష్ బాబు, విష్ణు, విజయ్లు పాల్గొన్నారు. హిందువుల రక్షణకై సనాతన ధర్మ బోర్డుని కరుణించుకోండా. హిందువుల రక్షణకై సనాతన ధర్మ రక్షణ బోర్డుని కరుణించుకోండా. హిందువుల రక్షణకై సనాతన ధర్మ బోర్డుని కరుణించుకోండా. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురువారం ఉదయం ఎంఆర్పల్లి సర్కిల్లో కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధ్యక్షతన జరిగింది. 7 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం ముగిసింది. 100 రోజుల ఎన్డీఏ పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరిట ఇది మంచి ప్రభుత్వంను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. తిరుపతిలో మొదటి సమావేశం ఈ నెల 20వ తేదీ జీవకోణలో ప్రారంభం కాగా చివరిది ఎంఆర్పల్లి వద్ద ముగిసింది. కాగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ 100 రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఎన్నికల హామీలను ప్రజలకు వివరించినట్లు చెప్పారు. 50 డివిజన్లలోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన తిరుపతి వాసుల సమస్యలను బాధ్యతతో పనిచేసి రుణం తీర్చుకుంటానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అప్పుల పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రధాని మోదీ సహకారంతో నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. గత 5 ఏళ్లలో సాగిన రాక్షస పాలనలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసేసి వాటిని తమ అనుచరులకు లీజుకు ఇప్పించారని ఆయన విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించిందని ఆయన తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో 3 పథకాలను అమలు చేసినట్లు కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, సురా సుధాకర్ రెడ్డి, శ్రీధర్ వర్మ, మురళీనాథ్ రెడ్డి, చిన్నబాబు, ఈనుకోట సుబ్రహ్మణ్యం, మహేష్ యాదవ్, జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, డాక్టర్ ఆకుల వనజ, బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్, జానకిరామ్, ప్రకాష్, రాధా, ధరణి, లోకేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ కూడా ఈ మన మంచి ప్రభుత్వం కార్యక్రమం రేపు ఉండింది. దాన్ని సపరేట్గా చేయాలనుకున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారు ఈ పర్యటనలన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని అనుసరించుకొని ఎప్పుడు వీలుంటే అప్పుడు కొండను కూడా వాళ్ళు రాకముందే కూడా దాన్ని కూడా ఒకరోజు పూర్తి చేస్తామనేసి రేపు ఆ కార్యక్రమం వాయిదా వేస్తున్నామనేసి తెలియజేస్తున్నా. లేదైతే వీలైతే వాళ్ళందరినీ కూడా ముఖ్య నాయకులు ఇక్కడికి రమ్మని చెప్పి ఇక్కడే ఆ కార్యక్రమం చేయడమా ఎలా అనేది చెప్తామనేసి కూడా తిరుమల వాసులు కూడా మరలా వాళ్లకు షెడ్యూల్ ఇస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ అక్కడ అన్నా క్యాంటీన్లో కూడా మీరు వెళ్తే ఎంఆర్పల్లి కానీ ఈఎస్ఏ కాలనీలో కానీ చాలా డిమాండ్ ఉంది. రోజుకి 4000 మంది అక్కడ భోజనం చేస్తున్నారు. మనం కేవలం 5 రూపాయలకే టిఫిన్, లంచ్, డిన్నర్ పెట్టడం జరుగుతుంది. అది క్వాలిటీ భోజనము మనకి అక్షయ పాత్ర వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది కాకుండా మనకి రెండోది డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్, కాలువలు ఏదైతే దాని చెత్త కానీ సిల్ట్ కానీ ఉండేది ఎత్తడం కోసం మనం టెండర్కి 1 కోటి రూపాయలు మన టెండర్కి వెళ్ళి 36 కిలోమీటర్లు మనకి మేజర్ డ్రైన్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కడైనా మనకి డ్రైన్స్ క్లీన్ చేయకపోతే మీరు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయొచ్చు. చిన్న డ్రైన్లు అయితే మనకి చిన్న కాలువలు ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం 1 వారం టైంలో మళ్ళీ ఆ షెడ్యూల్ పెట్టుకొని క్లీన్ చేయడం జరుగుతుంది. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస్ట్ టు వండర్ పోటీలకు విశేష స్పందన లభించింది. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని పనికిరాని వాటితో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ పోటీలు నిర్వహించామన్నారు. వేస్ట్ తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. చెత్తను వేరు చేసి తమ సిబ్బందికి ఇస్తే వాటిని రీసైకిల్ చేసేందుకు వీలుంటుందని అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు పూర్తిగా తగ్గించాలన్నారు. పిల్లలు ఎంతో వేస్ట్తో ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయడం అబ్బురపరిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మస్తాన్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం అర్చన సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాజస్థాన్ మంత్రి సంజయ్ శర్మ వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి అలిపిరి వద్ద హిందూ ధార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. గోబ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ నిరసనకు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసరాధ సరస్వతి ముఖ్య అతిథిగా హాజరై మద్దతు తెలిపారు. జగన్ కు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే విశ్వాసం లేదని తెలిపారు. వైసీపీ హయాంలో 250 మంది హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వాహనాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ వెళితే అతని వాహనానికి అడ్డంగా పడుకుంటామని, మా పైన వాహనాలు వెళ్లాలని తెలిపారు. టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. కోట్లాది మంది హిందువులందరూ కూడా స్వామివారి ప్రసాదం గత వైసీపీ పాలనలో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే సందర్భంలో పూర్తిగా కల్తీ జరిగి జంతువుల తాలూకా కొవ్వులతో చేయడం, ఆ రిపోర్ట్స్ అన్నీ రావడం,
ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కూడా బాధపడడం, ఇప్పుడిప్పుడే ఇంకా నెమ్మదిగా సిట్టు విచారణ జరుగుతుంది. హిందువులందరూ కూడా కొద్దిగా శాంతన చెందుతున్నారు, శాంతి పొందుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రానికి వస్తున్నారు? గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడైనా మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? నేను వెంకటేశ్వర స్వామిని దైవంగా భావిస్తున్నాను అనే మాట మీరు ఎప్పుడైనా మాట్లాడి డిక్లరేషన్ మీద మీ అంగీకారాన్ని ఇచ్చారా? కనీసం మీ భార్యను తీసుకొని బ్రహ్మోత్సవాలు కానీ ముఖ్యోత్సవాలు కానీ ఎప్పుడైనా మీరు పట్టు వస్త్రాలు తలంబరాలు ఇచ్చారా? హిందూ ధర్మాన్ని వికరించారు. మా వెంకటేశ్వర స్వామి పవిత్రతని వేలాకోలం చేశారు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు, చివరికి మీ నాన్న కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళారు. అంతకంటే గొప్పవారా జగన్మోహన్ రెడ్డి? మీరు వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవారా? గత నాయకుల కంటే మీరు గొప్పవారా? ఒక క్రైస్తవ మతంలో ఉన్న మీరు డిక్లరేషన్ మీద 5 సంవత్సరాలు సంతకం పెట్టకపోతే ఈరోజు మీరు ఎలాగొస్తారు? ఎలాగ మిమ్మల్ని మేము అనుమతిస్తాం? ఎట్టి పరిస్థితుల్లో హిందువులు ఎవరూ కూడా మేము ఒప్పుకునేది లేదు. గత 5 ఏళ్ళలో మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి మీ లిమిటెడ్ కంపెనీగా మార్చుకొని మీ బంధువులకి, మీ తాలూకా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, మీ తాలూకా బాబాయిలకి, మీ బంధువులకి అడ్డాగా మార్చేసి మా తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా, మీ కుటుంబ కేంద్రంగా మార్చేసి మా హిందువులు దూరం చేసి మా హిందువులకి రకరకాలుగా బాధలు పెట్టి, కనీసం అన్నప్రసాదంలో పురుగులు పెట్టిన అన్నం పెట్టి భక్తులకి, దర్శనాలకు వచ్చిన భక్తుల్ని హింసించి అనేక బాధలు పెట్టి చివరికి ప్రతిదీ వ్యాపారం, గదుల వ్యాపారం, లడ్డూ వ్యాపారం, దర్శనాల వ్యాపారం అన్నీ కూడా అనేక రకాలుగా టిక్కెట్లు అమ్ముకొని ఇటువంటి ఘోరాలు చేసినటువంటి మీరు ఇప్పటికీ కూడా శ్రీవాణి ట్రస్ట్ ఆ నిధులు ఏమయ్యాయో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి అతిగతి తెలియనటువంటి మీరు ఈరోజు ఎలాగొస్తారు తిరుమల క్షేత్రానికి? ఎట్టి పరిస్థితులు అంగీకరించాం. జగన్మోహన్ రెడ్డి గారు, మేము మరీ హెచ్చరిస్తున్నాం. మీరు కానీ ఒక క్రైస్తవుడిగా ఉండి మా మనోభావాలను ఇంకా గాయపరచాలని మీరు సంకల్పించుకుంటే మా మీద నుంచే మీ వాహనాలు వెళ్ళాలి. మేము అడ్డగా మేము ఇక్కడే అవసరమైతే మేము దేనికైనా సిద్ధం. మేము ప్రాణాలకు కూడా మేము సిద్ధంగా ఉంటాం తప్ప మిమ్మల్ని తిరుమల రానేమో. తిరుపతి, చెన్నై, బెంగళూరు బైపాస్ రోడ్డు నందు గల కెస్వెన్ ఆటో మోటార్ షోరూం నందు గురువారం ఎంజీ వారి విన్సర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని తిరుపతి ఆర్టీఓ మురళీ మోహన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ ఎంజీ కంపెనీ వారి ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో మరో వాహనం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వాహన చోదకులు కార్లు నడిపేటప్పుడు సీటు బెల్ట్ను తప్పనిసరిగా ధరించాలని పిలుపునిచ్చారు. అలాగే షోరూం అధినేత ఆర్ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ వాహనంకు జీవితకాలం బ్యాటరీ వారంటీ ఉందని, ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 330 కిలోమీటర్లు వస్తుందని, 1 సంవత్సరం ఫ్రీ ఛార్జింగ్ కలదని, అలాగే అత్యాధునిక ఫీచర్స్తో రియర్ ఏరో లాంజ్ సీట్ 135 డిగ్రీ రిక్లైన్ ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్ కూడా కలదని తెలిపారు. అలాగే తమ షోరూంలు తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరులో కలవని చెప్పారు. ఈ కార్యక్రమంలో షోరూం ఏడీ చందన్, సిఇఓ మురళీధర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. యాక్చువల్లీ సార్ చెప్పినట్టు ఇవన్నీ హైలైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కార్ అనమాట. ఇది కాకుండా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లో వచ్చింది బ్యాస్ అని చెప్పేసి, BAAS అని బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేశారు ఎంజీ వారు. సో ఈ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అంటే ఏమంటే నార్మల్గా వేరే బ్రాండ్ తీసుకున్న నార్మల్గా 8 years లైఫ్ టైం వారంటీ అనేది ఉంటుంది, వారంటీ లైఫ్ అనేది ఉంటుంది. బట్ దీనికి వచ్చేసరికి ఇది లైఫ్ టైం వారంటీ అంటే 15 years ఆటో ఇండస్ట్రీస్ లైఫ్ అంటే దీని కూడా 15 years మీకు వారంటీ ఇవ్వబడుతుంది విత్ అన్కండిషనల్ వారంటీ ఉంది అది. అండ్ అది కాకుండా BAAS అనేది బ్యాస్ అనేది నథింగ్ బట్ ఇది అయిన తర్వాత కూడా మీకు దాన్ని రీసర్వీస్ చేయడం పడుతుంది అనమాట. సర్వీస్ చేసి మళ్ళీ మీకు దానికి లైఫ్ ఇవ్వబడుతుంది. సో దిస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. వేరే బ్యాటరీస్ కనుక చూసుకుంటే అందరికీ తెలుసు వెహికల్తో పాటు మీకు బ్యాటరీ వస్తుంది. దీంట్లో మీకు 2 ఆప్షన్స్ ఇవ్వబడింది ఫైనాన్స్ పరంగా. ఒకటి విత్ బ్యాటరీ, వితౌట్ బ్యాటరీ. విత్ బ్యాటరీ తీసుకుంటే ఒకటి డైరెక్ట్ అవుట్ రైట్ మీకు ప్రైస్ వస్తుంది. వితౌట్ బ్యాటరీ అంటే మీకు ఓన్లీ షెల్ కాస్ట్ ఇచ్చేసి దాని తర్వాత మీరు పర్ కిలోమీటర్ కాస్ట్ అనేది మీకు ఎవ్రీ మంత్ యాజ్ ఎ పోస్ట్ పెయిడ్ లాగా మీరు దానికి చెల్లిస్తారు దాన్ని. ఓకే. అండ్ సారీ, నా తెలుగులో ఏమైనా కొంచెం అటు ఇటు ఉందంటే ఐఎమ్ సారీ.
సో దిస్ ఈస్ ఇదనమాట. దిస్ ఈస్ ది ఫస్ట్ టైం ఇన్ ది ఇండస్ట్రీ, ఫస్ట్ టైం ఇన్ ది సెగ్మెంట్ ఇలాంటిది ఒక అరేంజ్మెంట్ తీసుకొచ్చారు ఎంజీ వారు. అండ్ అది కాకుండా మీకు ది అదర్ ఇది మన స్క్రీన్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ 15.2 సెంటీమీటర్స్, విచ్ ఇస్ బిగ్గెస్ట్ ఇన్ ది సెగ్మెంట్ అనమాట. అది కూడా తిరుమలను వ్యాపార క్షేత్రంగా మార్చారని, 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని, 18 సార్లు జగన్ ఎందుకు ప్రాయశ్చిత్తం చేయలేదని, భక్తులకు సరైన స్వామివారి దివ్య ప్రసాదంగా భావించే అన్న ప్రసాదంను సైతం సరిగా వితరణ చేయడం లేదని హిందూ మహిళగా బయటకు వచ్చి నా ఆవేదన వ్యక్తం చేస్తున్నానని బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు మాధవీలత మాట్లాడుతూ జగన్ ఇప్పుడు బయటకు వచ్చి ప్రాయశ్చిత్తం చేస్తాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ అధికారంలోకి రాగానే డిక్లరేషన్ అనే అంశాన్ని తీసేశారని పేర్కొన్నారు. స్వామివారిని స్వీకరించే విధంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. జగన్ను తిరుపతిలోనే ఆపేయాలని తెలిపారు. 7 కొండలు ఎందుకు 5 కొండలు చాలంటూ వ్యాఖ్యలు చేసిన చరిత్ర జగన్ వంశానిదని మండిపడ్డారు. శ్రీవారి టికెట్ల డబ్బులు ఎక్కడికి వెళ్ళింది, హుండీ డబ్బులు ఎక్కడికి వెళ్ళిందని మాధవీలత ప్రశ్నించారు. బీజేపీ తరపున ఎందుకయ్యా? నేను బీజేపీ లేకపోతే డిమాండ్ చేయకూడదా? నేను హిందువు కింద డిమాండ్ చేస్తానయ్యా. ఏంటి పార్టీలు 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 ప్రతిసారి రాజకీయాలని భక్తిలోకి తీసుకొస్తున్నారు. భక్తి వేరు, రాజకీయం వేరు. పెట్టండి పక్కన రాజకీయం. వీళ్ళు చేస్తారేమో రాజకీయాలు, మేము చెయ్యను రాజకీయాలు. బీజేపీకి ఒకటే పాలసీ, భారతదేశాన్ని హిందుత్వాన్ని సంరక్షించాలి. చేస్తే అందరికీ సరిసమానంగా అన్ని రకాల హక్కులు ఇవ్వాలి. దాని ఉద్దేశం అది. నేను ఒక సనాతన ధర్మం సంబంధించిన స్త్రీగా, భారతదేశ స్త్రీగా మాట్లాడుతున్నాను. అసలు ముందుకి ఎందుకు ఇక్కడే ఒక గోశాల నిర్మించకూడదు? 1300 కోట్లు కేవలం లడ్డూ మీదే సంపాదిస్తున్నప్పుడు ఆ డబ్బు పూర్తి స్వచ్ఛమైన పదార్థానికి ఎందుకు వెళ్ళకూడదు? 44 మందిని వీళ్ళు పెట్టారు, పరమతం వాళ్ళని, జగన్ వాళ్ళు. ఎట్లా పెడతారయ్యా మీరు? ఏం హక్కు ఉందని పెడతారు? పైగా 7 కొండలు ఎందుకంట వెంకటేశ్వర స్వామికి? 5 కొండలు సరిపోవని అడుగుతారు. దీన్ని వదిలిపెట్టడానికి ఫస్ట్ వీలు లేదు. లడ్డూతో తారస్థాయికి చేరుకున్న వెంకటేశ్వర స్వామి గుడిలో జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలను వదిలిపెట్టకూడదు. ఒక లడ్డు విషయమే కాదు, ఆయనకి ఇప్పటిదాకా ఆకాశరాజు అప్పటి నుంచి ఆఖరి మహారాజు కృష్ణదేవరాయలందరిని దాటుకొని, చోళులను దాటుకొని, అందరినీ దాటుకొని ఆఖరి రాజు వరకు ఎన్ని నగలు, ఆభరణాలు, కిరీటాలు, విగ్రహాలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మణులు, మాణిక్యాలు, మాగాణులు, భూములు ఈయన పేరు మీద ఉన్నాయో అవి ఏమయ్యాయి? తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు అవన్నీ కదలవలసినదే, ఊరుకోనేది లేదు. అన్నిటి గురించి చెప్పాల్సిందే. శ్రీవాణి టికెట్ డబ్బులు ఎక్కడ పోయినాయి? నాకు కావాలి శ్రీవాణి డబ్బులు ఎక్కడ పోయినాయి? శ్రీవాణి టికెట్ డబ్బులు శ్రీవాణి శ్రీవాణి అని చెప్పి వేలు తీసుకుంటారు. 2 గంటలు 3 గంటలు నిలబెట్టించినారు లైన్లలో. ఆ డబ్బులు తేలాలి. రేట్లు పెంచారు, దాన్ని తేలాలి. హుండీ డబ్బులు ఎక్కడ పోతున్నాయో తేలాలి. అసలు హిందూ ధర్మస్థలాలలో నుంచి హుండీలో నుంచి డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, ఇంకా ఇది పూర్తిగా తేలవలసిన విషయం. ఇది కనుక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తేలుస్తుంది అనే నమ్మకం ఉంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకా వీళ్ళు చేయకపోతే ఆ స్థాయి కూడా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం వస్తున్న సందర్భంగా దేవుడి మీద విశ్వాసం ఉందని, హిందూ ధర్మం మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని, ఇస్తేనే వారికి అనుమతి ఇవ్వాలని టీటీడీ ఈవోకి బీజేపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం వస్తున్న సందర్భంగా దేవుడి మీద విశ్వాసం ఉందని, హిందూ ధర్మం మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని, ఇస్తేనే వారికి అనుమతి ఇవ్వాలని టీటీడీ ఈవోకి తెలియజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధన మేరకు పాటిస్తామని తెలియజేశారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, పొనగంటి భాస్కర్, అజయ్ కుమార్, వరప్రసాద్, పెనుబాల చంద్రశేఖర్, డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ నరేష్, మలకుప్పం శేఖర్, శరత్ కుమార్, దయానంద్, కిట్టు రాయల్ తదితరులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు ఏమీ తెలియదన్నట్టు రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనానికి వస్తున్నాడు.
మేము డిమాండ్ చేస్తున్నాం, స్వామివారి పవిత్రతకి దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా వ్యవహరించిన నువ్వు హిందువులకి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే కొండకి అడుగు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ డిక్లరేషన్ అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో స్వామివారిని నేను నమ్ముతున్నాను, స్వామివారి మీద భక్తితో నేను దర్శనానికి వస్తానని చెప్పి టీటీడీ ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన సాంప్రదాయం ఉంది. దాన్ని సంతకం చేసిన తర్వాత మాత్రమే అలిపిరిలో అడుగు పెట్టాలి, లేకపోతే గరుత్మంతుడి దగ్గరే నిన్ను అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తోంది. ఆ సంతకం కూడా గరుత్మంతుడి దగ్గరే పెట్టాలి. అది కూడా దాంట్లో విట్నెస్ చేయాలి. విట్నెస్ ఎవరు వైవి సుబ్బారెడ్డి ఇస్తాడో లేదా కరుణాకర్ రెడ్డి ఇస్తాడో ఎవరు ఇస్తారో ఇవ్వండి, కానీ విట్నెస్ ఇచ్చిన తర్వాత హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డిని మేము అలిపిరిలో అడుగు పెట్టిస్తాం. లేకపోతే ఆ గరుత్మంతుడి దగ్గరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గరుత్మంతుల్లా గరుడ పక్షులా అక్కడ అందరూ వాలి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ బృందాన్ని అడ్డుకుంటామని చెప్పి వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఏం హిందూ మనోభావాలతో ఆడుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి? మొన్నే ఒక డ్రామా ఆడాడు కరుణాకర్ రెడ్డి కొండకు పోయి ఆ పుష్కరంలో స్నానం చేసి ఆ అఖిలాండం దగ్గర. ఈరోజు నువ్వు డ్రామా ఆడేదానికి వస్తున్నావా? నీ డ్రామాలు నమ్మేదానికి లేదు. గతంలో ఏ రోజైనా హిందూ సాంప్రదాయాలు పాటించావా? దంపతులతో వచ్చి వస్త్రాలు ఇవ్వండి అంటే ఏ రోజైనా వచ్చి ఇచ్చావయ్యా నువ్వు? కాబట్టి మా హిందూ ధర్మానికి సంబంధించి నియమ నిబంధనలు పాటించిన తర్వాతే నువ్వు మా క్షేత్రంలో అడుగు పెట్టాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైసీపీకి అల్టిమేటం ఇస్తోంది. మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమలలోని తపాలా ప్రధాన కార్యాలయం ఆవరణలో గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనానికి అడ్డుకట్ట వేసి మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి గుర్రం జాషువా అని అన్నారు. కుల మతాలు కాదని మనుషుల్లో మానవీయ విలువలు పెరగాలని ఎన్నో కవితలు, కథలు, నవలలు రచించి ప్రజాదరణ పొందిన కవిగా కీర్తి పొందారన్నారు. ఆయన రచించిన గబ్బిలం సాహిత్య సంపుటి జనజీవన స్రవంతికి ఒక నీతి ఆదర్శాన్ని అందించిందని అన్నారు. తిరుపతిలో ఆయనను ఏనుగుపై ఊరేగించి కవి కోకిల బిరుదు ప్రదానం చేశారని గుర్తు చేశారు. ఆయన రచించిన సత్యహరిచంద్ర నాటకంలోని పద్యాలు నేటికి నిరంతరం కళాకారులు ఆలపిస్తుంటారని చెప్పారు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వం ద్వారా రావు బహదూర్ బిరుదును అందుకున్న ఆయన చిరస్మరణీయుడని అన్నారు. ఆయనకు పుష్పాంజలి అర్పించిన వారిలో రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ స్వామి, బాబు, ఈశ్వరి, నరసింహారెడ్డి, వేణుగోపాల్, పుత్తూరు శివప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు మహాకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గుర్రం జాషువా గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గుర్రం జాషువా గారు అంటరానితనాన్ని నిరోధించి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ఆయన రచనలు, నవలు, కథల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు. అలాంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. గబ్బిలం రచన ద్వారా ప్రజల్లో చైతన్యపరిచారు. ఆయన్ని తిరుపతిలో ఏనుగు మీద ఊరేగించి కవి కోకిల బిరుదుని ఇచ్చి సత్కరించారంటే ఆయన గొప్పదనం అలాంటిది. ప్రజల్లో చైతన్యానికి ఆయన నవలలు ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా ఇప్పటికి కూడా హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు ఇప్పటికీ వినిపిస్తూ ప్రజల్లో మంచి చైతన్యాన్ని కూలగొంటున్నాయి. కుల మతాలను పక్కన పెట్టి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ప్రజల్లో చైతన్యపరిచిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయనకి రాయలసీమ రంగస్థలి ఘన నివాళి అర్పిస్తున్నాం. వెంకటగిరి పోలేరు అమ్మవారిని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీ పోలేరమ్మ ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్కు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆలయం ఈవో శ్రీనివాసులరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం మొగలి ఘాట్ రోడ్ నందు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీకి మంటలు అంటుకొని ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట నుంచి తెలంగాణ భద్రాచలంకు యూకలిప్టస్ లోడ్తో వెళ్తున్న లారీ మొగలి ఘాట్లో ఇంజన్లో సమస్య వచ్చి ఆగిపోయింది. లారీ బ్రేక్ డౌన్ సమస్య పరిష్కరిస్తున్న సమయంలో గురువారం వేకువజామున 2:30 కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నుంచి షుగర్ లోడ్తో వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీ డీజిల్ ట్యాంకు నుంచి మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకుని లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్లీనర్తో పాటు మరో డ్రైవర్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ చేపడతామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల స్థాపనతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం. కేంద్ర ప్రభుత్వ PMEGP ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ మంజూరు. యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. MSMEల అవగాహన సదస్సులో చిత్తూరు MP దగ్గుమల ప్రసాదరావు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర ప్రభుత్వ పండుగ శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం నుండి 50 లక్షలు మంజూరు జీవోను తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు అందించిన మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి. టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వ్యక్తి జగన్. అలిపిరి వద్ద హిందూ ధార్మిక సంఘాలు గోబ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ వెళితే అతని వాహనానికి అడ్డంగా పడుకుంటాం హెచ్చరించిన హిందూ ధార్మిక సంఘాల నాయకులు మరియు బీజేపీ నాయకులు. బంగారుపాలెం మండలం మొగలి ఘాటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బ్రేక్ డౌన్ అయ్యి ఆగి ఉన్న పొయ్యిల లారీని మరొక లారీ ఢీకొనడంతో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. ఒకరు మృతి, ఇరువురికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.